సార్ మీరు ఎయిర్పోర్ట్ను పోల్చి ఆంధ్రాకి చెన్నైకి పోల్చి చెప్తున్నారు కదా, మాకు ఇక్కడ ల్యాండ్ ఇష్యూ, ల్యాండ్ సమస్య ఎక్కువగా ఉంటుంది. మీకైతే ల్యాండ్ ఉండొచ్చు, దానికి ఏం తేడా లేదు. కానీ మీరు ఆపిల్ టు ఆరెంజ్ అంత పోల్చి చెప్తున్నారు, ఇది కరెక్ట్ కాదు. మాది ఆపిల్, మీది ఆరెంజ్ అనేసి రిపోర్టర్ అడిగితే నారా చంద్రబాబు గారు వెంటనే ఏం చెప్పారంటే, అభివృద్ధి చెందడం కోసము ల్యాండ్ అవసరం లేదు, నాలెడ్జ్తో అభివృద్ధి చెయ్యాలని అంటున్నారు. చంద్రబాబు గారు 24 గంటలు అమరావతిలో ఏం చేస్తానన్నారు? నాలెడ్జ్తో, నా తెలివితేటలతో, విజన్తో అభివృద్ధి చేస్తానంటున్నారు. ఇన్ని వేల లక్షల ఎకరాలు ఎందుకో తెలియడం లేదు. మరొకటి, ఆ రిపోర్టర్ ఇంకోటి కూడా పోల్చారు, మాది ఆపిల్ మీది ఆరెంజ్ అని మాట్లాడారు. కానీ నారా చంద్రబాబు గారు కాదు 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 ఆపిల్ టు ఆపిల్, ఆరెంజ్ టు ఆరెంజ్ పోల్చానని అన్నారు. ఆయన అడిగిన దానికి క్వశ్చన్కి డైరెక్ట్గా సమాధానం చెప్పాలి. ఆ ల్యాండ్ ఇష్యూ వల్ల మేము అలా తక్కువలో పెట్టుకున్నామన్నారు. నాలెడ్జ్ అభివృద్ధి చేయాలి కానీ ల్యాండ్తో కాదు అని అన్నారు నారా చంద్రబాబు గారు. మరి అమరావతిలో ఇన్ని లక్షల ఎకరాలు ఎందుకు అని ప్రశ్న వస్తుంది కదా ప్రజల్లో. అంటే అమరావతిలో ఇన్ని లక్షల ఎకరాలు అవసరం లేదనే కదా నారా చంద్రబాబు గారి ఉద్దేశం, అభివృద్ధి చెందాలంటే విజన్ ఉంటే. దీన్ని ఎవరు ప్రశ్నిస్తారు? ఇప్పుడు మన తెలుగు మీడియాలో చాలా వరకు ఎవరు మాట్లాడరు, ఇలా సోషల్ మీడియా వాళ్ళే వాటి మాట్లాడాలా. ప్లస్ తమిళనాడులో ఈ విషయాల గురించి బాగా ట్రోల్స్ చేస్తూ ఉంటారులే అక్కడ ఉన్న వాళ్ళంతా, బీజేపీని ఉద్దేశించి. 400 ఎకరాల్లో మేము ఇన్ని లక్షల కోట్లు సంపాదిస్తుంటే 5,000 ఎకరాల్లో 2,500 ఎకరాలలో ఎన్ని లక్షల కోట్లు సంపాదిస్తున్నారు విజయవాడలో ప్లస్ మన అమరావతిలో అని అడగరా? ప్రశ్నించరా అక్కడ ఉండేవాళ్ళు కూడా? వాళ్ళని పోయి వాళ్ళ ప్లేస్కి వెళ్ళి వాళ్ళనే అవమానిస్తే మీకు విజన్ లేదు, అందుకని 400 ఎకరాలలో ఇలా చేసుకున్నారు ఎయిర్పోర్ట్ అని మాట్లాడితే